చాదర్ఘాట్ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగురుకొస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు జంట జలాశయాలకి భారీగా వరద నీరు చేరుతుంది. సో అక్కడి నుంచి దిగువకి ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, కింద ఉన్నటువంటి హిమాయత్ సాగర్ నుంచి 9 గేట్లు ఎత్తి దిగువ కింద నీటి వదులుతారు. దీని ద్వారా మూసీకి భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పుడు దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చాదర్ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇందులో మనం ఒకసారి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చాదర్ఘాట్ ప్రాంతం. ఇక్కడ చాదర్ఘాట్లో ప్రస్తుతం మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో గతంలో ఒక వాహన రాకపోకలు సాగించేందుకు ఒక బ్రిడ్జ్ ఉండేది. అక్కడ ప్రస్తుతం అది మునిగిపోయింది. దాని మీద దాదాపు 5 అడుగుల మేర నీరు పారుతుంది. ఇప్పుడు జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి దిగువకు వస్తున్నటువంటి 30,000 క్యూసెక్కుల నీరు దిగువకు రావడంతో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి చాదర్ఘాట్ పరిసర ప్రాంతాలు, అటు మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో చాలా ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 6 అడుగుల మేర ఇళ్లలోకి నీళ్లు చేరింది. కొన్ని ఇళ్లు మునిగిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో మూసానగర్, ఇది మూసానగర్లో మనం ఒకసారి విజువల్స్లో గమనిస్తే కనుక మొత్తం కూడా ఈ నీట మునిగినటువంటి పరిస్థితి. మూసీ పక్కనే ఆనుకునేటువంటి ప్రాంతాల్లో ఈ ఇళ్ళని నిర్మించుకున్నారు. సో గతంలో కూడా ఒకసారి వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో ఈ ఇల్లు కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం ఈ మూసానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 200కు పైగా ఇండ్లు నీట మునిగాయి. సో కొంతమంది ఏంటంటే మొదటి అంతస్తు వరకు చేరుకున్నారు. ఎత్తైన భవనాలు ఉంటే పైకి చేరుకుని మరికొంతమందిని పోలీసులు ఇక్కడికి వచ్చి ఖాళీ చేయించారు. గత రాత్రి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి భారీ ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటిని తప్పించుకునేందుకు చాలామంది ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరికొంతమంది ఇక్కడ పునరావాస కేంద్రాలకి హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు తరలించారు. ఇప్పుడు మూసానగర్, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో మూసానగర్తో పాటుగా వినాయక వీధి, కమలానగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 1000 మందికి పైగా ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. వాళ్ళందరూ కూడా ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే చాలా ఉధృతంగా ఈ ప్రవాహం కొనసాగుతోంది. నిన్న రాత్రి ఎంజీబీఎస్ నుంచి అంటే పురాణ పూల్ నుంచి ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసరికి అది వరద ఉధృతి పెరగడం, లోపలికి ఎంజీబీఎస్ ప్రధాన రహదారి వైపు వెళ్ళేటువంటి 2 వంతెనలు ఏవైతే ఉన్నాయో ఆ 2 వంతెనలు ఉన్నాయి లోపలికి కూడా బ్రిడ్జ్ పైకి నీరు చేరడంతో ఆ నీటిని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సుమారు 1000 మంది ప్రయాణికులంతా కూడా అక్కడ చిక్కుపోయారు. ఒక్కసారిగా వరద నీరు రావడంతో అక్కడ చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందితో బయటికి తరలించారు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసి ఈ వరద నీటి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉధృతంగా 2 వైపుల నుంచి కూడా అటు 2 వంతెల్ని ఆనుకొని చాలా ఉధృతంగా ప్రవాహం కొనసాగింది. కాబట్టి అక్కడ ప్రయాణికులను తాత్కాలికంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నిలిపివేశారు. ఆ తర్వాత వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ క్రమబద్ధీకరిస్తానని చెప్పారు. ఇప్పుడు ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే రిజర్వేషన్లు చేసుకున్న వాళ్ళందరినీ కూడా వేరే పికప్ పాయింట్లు చేంజ్ చేసి వేరే ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా పంపిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు అయితే ప్రయాణికులంతా పంపించారు. కానీ ఇక్కడ చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మూసానగర్ ప్రాంత వాసులంతా కూడా కొంతమంది ఇక్కడ భారీ వరద కారణంగా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కారణంగా వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరి కొంతమంది పైన టెర్రస్ మీదకు ఎక్కి ఎత్తైన భవనాల మీదకి ఎక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. సో నిన్న రాత్రి ఇక్కడికి మనం వచ్చినటువంటి సమయంలో వాళ్ళు చెప్పారంటే ఒకవేళ కనుక మాకు వరద గురించి చెప్పుంటే మేము ముందుగానే ఇక్కడి నుంచి ఖాళీ చేసేవాళ్ళం, ఇక్కడి నుంచి మా వస్తువులన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళం అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఉస్మాన్ సాగర్ ఉన్నటువంటి నిన్న రాత్రి 12 గేట్ల వరకే ఓపెన్ చేశారు. ఈరోజు ఉదయానికల్లా ఈ 15 గేట్లకు పెరిగాయి. సో వస్తున్నటువంటి ఇన్ఫ్లోను కిందగా నేరుగా వదిలేస్తున్నారు. సో ఇన్ఫ్లోకి తగ్గట్టుగా ఇక్కడ అవుట్ఫ్లో కూడా వేగంగా రావడంతో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఈ చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలామంది ఇక్కడ నివసిస్తున్న వాళ్ళంతా కూడా ఇళ్ళు నీట మునిగాయి. నిన్న రాత్రి మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి 2 ఇళ్ళు కూడా
రెండు దేవాలయాలు కూడా, అక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా అవి కూడా మునిగిపోయాయి. పక్కన ఉన్నటువంటి ఒక భవనంలో నిన్న రాత్రి రెగ్యులర్గా ఈ వరదలు మాకు అలవాటే, సో ఇక్కడ మేము మాకు ఎలాంటి ప్రమాదం లేదని కొంతమంది అక్కడే ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఖాళీ చేసే ప్రయత్నం చేశారు, కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. మనకి అక్కడ సమీపంలో కనిపిస్తున్నటువంటి ఒక భవనం దగ్గర మనం చూస్తే కనుక ఆ భవనం మీద కొంతమంది పైనే ఉండిపోయారు. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయారు, మొదటి 2వ అంతస్తులోనే ఉండిపోయారు. సో ఈ వరద ఉధృతి ఇంకా కొనసాగి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అటు అధికారులు చెప్పడం, మీరంతా అక్కడి నుంచి వచ్చేయమని వాళ్ళతో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అక్కడి నుంచి రావడానికి నిరాకరించారు. ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి కొన్ని పునరావాస కేంద్రాలకి తరలించారు. సో ప్రధానంగా ఈ చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలో మూసానగర్ చాలా కొన్ని వందల ఇళ్ళు, ఇక్కడ మూసానగర్లో ఉన్న 100 ఇళ్ళు నీట మునిగాయి. సమీపంలో ఉన్నటువంటి వినాయక వీధిలో దాదాపు ఇంటి సగం వరకు నీళ్లు వచ్చాయి. వెనక ఉన్నటువంటి కమలానగర్ బస్తీలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెంటింగ్ కావచ్చు, ఇతర సామాగ్రి, వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. కొన్ని కార్లు ఇటువైపు ఈ మూగజీవాలను కూడా పైన మేకలు పెంచుకునే వాళ్ళంతా కూడా మూగజీవాలని కింద వరద ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి వాటిని పైన కట్టేసి వాళ్ళకి ఆహారం వేసి వాటికి ఆహారం వేసి అక్కడే పైన ఉంచినటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో నిన్న సాయంత్రం నుంచి ఈ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిన్న రాత్రి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ మూసానగర్ బస్తీలో. దాంతోపాటుగా ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులంతా సుమారు 3,000 మంది ప్రయాణికులు అక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా అక్కడే చిక్కుకొని ఉండటంతో వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పందించి వాళ్ళందరినీ కూడా తాళ్ల సాయంతో, రోపుల సాయంతో బయటకి, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 42 వద్ద ఉధృతంగా ప్రవహించింది. ఎందుకంటే అక్కడ సమీపంలో మూసీ నది ఉంటుంది, అక్కడే ఎంజీబీఎస్ బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళందరినీ కూడా కేవలం వాటర్ లెవెల్ మోకాళ్ళ లోతు ఉన్నా సరే చాలా ఉధృతంగా ప్రవహించడంతో నడవలేని పరిస్థితి ఉంటూ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. సో ఇప్పుడు హైదరాబాద్లో మరొకసారి వర్షం ప్రారంభమైంది. సో ఎగువ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వికారాబాద్ ఇతర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరింత వరద ఉధృతి కనుక జంట జలాలు చేరితే ఈ వరద ఉధృతి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరూ కూడా మీరు ఇటువైపు రావద్దు, వాళ్ళ ఇంటి వైపు రావద్దు. వాళ్ళందరూ పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంతమంది తమ ఇళ్లను చూసుకునేందుకు తిరిగి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా అక్కడ రానివ్వట్లేదు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే మూసానగర్, ఈ చాదరఘాట్ ఏరియాలో ఉన్నటువంటి మూసానగర్, కమలానగర్, ఇతర పద్మానగర్ బస్తీ, వినాయక వీధి ప్రాంతాల్లో లోపలికి వెళ్లేందుకు ఆల్రెడీ బ్యారిగేట్లు పెట్టేశారు. కొంతమందిని ఇళ్లలో, కొంతమంది ఇంకా అట్టనే లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వినాయక వీధి ప్రాంతంలో కొంతమంది అక్కడే చిక్కుకొని ఉంటే వాళ్ళని లైఫ్ జాకెట్ల సాయంతో హైడ్రా సిబ్బంది తీసుకురావడం జరిగింది. సో ఇదే విధంగా ఈ వరద ఉధృతి కొనసాగుతుంది. మనకి కిందకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి కిందకి వచ్చే కొద్దీ వరద ఉధృతి పెరుగుతుంది. ఇది మోసారాంబాగ్ వరకు వెళ్లే కొద్దీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక డ్యామ్లో నుంచి నీళ్లు వదిలితే ఏ విధంగా వెళ్తాయో అదే ఫ్లో కొనసాగింది. నిన్న మోసారాంబాగ్ వద్ద కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి కింద సెంటరింగ్ సామాన్ అంతా కొట్టుకుపోయింది. సో ఈ వరద ఉధృతితో ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్లో తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తే ఇక్కడ చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా ప్రత్యేకంగా హైడ్రా సిబ్బంది అండ్ ఇక్కడ చాదరఘాట్ పోలీసులు అండ్ మలక్పేట ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా చాలామంది, ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా వస్తుంది, వీటిని చూసేందుకు కెమెరాలో బంధించేందుకు చాలామందికి ఇక్కడ చూసేందుకు వాళ్ళ సెల్ ఫోన్లు రికార్డ్ చేసేందుకు బ్రిడ్జి వైపు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి కాలనీ వైపు ఎవరిని కూడా రానివ్వడం లేదు. సో ఇప్పుడు చాలా ఉధృతంగా ఈ వరద నీరు ప్రవహిస్తుంటే ఇటువైపు రావద్దని వాళ్ళని అందరూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో
చిన్నగా ఉన్నటువంటి రెగ్యులర్గా వాహన రాకపోకలకి సాగించేటువంటి చిన్న ఉన్నటువంటి బ్రిడ్జ్ మునిగిపోయింది. దాని మీద 5 అడుగుల మేర నీరు పారడంతో కేవలం ఒకే ఒక్క వంతెన మీద నుంచి ఈ ప్రధాన రహదారి ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాదు అండ్ ఈ దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళేటువంటి మార్గాలను కలిపేటువంటి ప్రాంతంలో ఒకే వంతెన మీద నుంచి వాహనాలు రాకపోకలు సాగించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే ప్రధాన రహదారి కావడం, చాలామంది ఇదే ప్రాంతానికిలో రాకపోకలు సాగించడంతో ఎంజీబీఎస్ నుంచి జిల్లాల నుంచి వచ్చేటువంటి బస్సులు, దాంతోపాటుగా సెలవులు కావడంతో ఈరోజు నుంచి కళాశాలకు సెలవులు ఉండటంతో చాలామంది రిజర్వేషన్లు చేసుకొని వేరే వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. అందుకోసం ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేట్ బస్సులు కూడా చాలా ఉన్నాయి. సో ఈ బస్సులన్నింటినీ కూడా ఇటువైపు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒకే వంతెన అందుబాటులో ఉండడంతో చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సో ఆల్టర్నేట్ మార్గాలను ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచించారు, కానీ ఈ మార్గం ద్వారానే ఎక్కువ వాహనాలు వెళ్లడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో కిలోమీటర్ దూరానికి సుమారు ఒక అర్ధగంట సమయం పడుతున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ని కంబర్దీకరిస్తున్నారు, మరోవైపు హైడ్రా ఇతర సిబ్బంది ఇక్కడ ఎవరైనా లోపల ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళని, వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. మరోవైపు వరద ఉధృతి కనుక ఇదే విధంగా కొనసాగితే అదనంగా సిబ్బందిని తీసుకొచ్చే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న రాత్రి కూడా ఆయన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న మాట్లాడినప్పుడు ఈ వరద ఉధృతికి సంబంధించి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అనుగుణంగానే రేపు ఉదయం కూడా మా సిబ్బందిని ఈ సమీప ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతాల్లో అమర్చాము. అటు ఫైర్ డీజీ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో మా సిబ్బందిని పెట్టాము. చాలా పకడ్బందీగా ఎవరైతే వెళ్ళలేనటువంటి ప్రాంతంలో, ఎవరైతే చిక్కుకున్నటువంటి ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రత్యేక వాహనాలు, అగ్నిమాపక శాఖకు సంబంధించిన ప్రత్యేక వాహనాలు కూడా అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొన్ని హైడ్రా సిబ్బంది వాళ్ళ ప్రత్యేక లైఫ్ జాకెట్లు, బోట్లను కూడా సిద్ధం చేశారు. ఈ కాలనీలో వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు వరద నీరు సుమారు 6-7 అడుగుల మేర ఈ చంద్రఘాట్ పరిసర ప్రాంతాల్లో 6 అడుగుల మేర నీరు ఉంది కాబట్టి వాళ్ళందరినీ కొంతమంది తీసుకొచ్చేందుకు బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ఇక్కడ బోట్లను కూడా సిద్ధం చేశారు. వాళ్ళ ప్రత్యేక వాహనాలు కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఇంకా లోపల చిక్కుకొని వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం వాళ్ళకి పునరావాసం ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది చూసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న వరకు సుమారు ఈ చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించేందుకు సమీపంలో ఉన్నటువంటి 10 కేంద్రాలను సిద్ధం చేశారు. వాళ్ళందరూ కూడా దుప్పట్లు, ఇతర ఆహారాన్ని కూడా సప్లై చేశారు. సో ఇప్పుడు వరద ఉధృతి ఇదే విధంగా కొనసాగితే అధికారులు కూడా ఇంకొంతమందిని, అంటే ఈ ఫ్లడ్ ఎక్కువగా ఉన్నవంటే 5-6 అడుగుల మేర ఉన్న ఇళ్లలోకి నీరు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించారు. సో మరికొన్ని ప్రాంతాల్లో ఈ మూసానగర్ బస్తీలో కొంత అప్పుకు వెళ్ళే కొద్దీ కొంత నీరు తగ్గింది, 2 అడుగుల మేర నీళ్ళు ఉంది. వాళ్ళంతా కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారు. వరద ఉధృతి ఇదే కొనసాగితే కనుక ఇంకా వాళ్ళకు కూడా వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఒక అలర్ట్ జారీ చేశారు. వరద కనుక ఎక్కువ వస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి, పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. సో చాలా ఉధృతంగా ఈ మూసీ నది ప్రవహిస్తుంది కాబట్టి నిన్న రాత్రి కూడా అక్కడ మనం ఎంజీబీఎస్ బస్టాండ్లో సమీపంలో మనం ఒకసారి అప్పుడు అధికారులను అడిగిన సమయంలో కూడా గతంలో ఒక్కసారి మాత్రమే ఈ విధంగా వరద వచ్చింది, బస్టాండ్లోకి నీరు రావడం అనేది చాలా ఏళ్ల తర్వాత చూసామనేది విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు, అధికారులు కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ చాదరఘాట్లో ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆల్రెడీ రాకపోకలు కొనసాగిస్తున్నారో ఆ బ్రిడ్జ్ మొత్తం మనకు కనిపించట్లేదు. దాదాపు అక్కడ దాని మీద 5 అడుగుల మేర నీరు పారుతుంది. గతంలో దానికి ఒక రైలింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలామంది దాంట్లో దూకే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఒక రైలింగ్ను కూడా ఏర్పాటు చేశారు, కొంత నెట్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ నెట్ అంతా ఏం కనిపించట్లేదు. మనం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు, చాలా ఉధృతంగా అక్కడ ప్రవహిస్తుంది. నిన్న చాలామంది కూడా ఈ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతం వద్దకు చూసేందుకు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. నేను రాత్రి అంతా కూడా పోలీసులు ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎవరిని రావనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఇప్పుడు ఇదే వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 30,000 క్యూసెక్కుల నీరు ఇంకా దిగువకు వస్తుంది కాబట్టి వరద ఉధృతి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎదుగున కనుక వర్షాలు తగ్గితే కనుక ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఇందుకు
అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పుడు అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా రంగంలో దిగారు. ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. హైడ్రా ఇతర సిబ్బంది మాత్రం ఇంకా ఎవరైనా వరదలో చిక్కున్న వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే MGBS నుంచి తాత్కాలికంగా బయట వరకు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. బయట దింపేసి వస్తున్నాయి. ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాల్లో పికప్ పాయింట్లు మార్చి వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి బస్సుల్ని ఆయా మెయిన్ జంక్షన్లో వాటన్నింటినీ కూడా ఉంచడం జరిగింది. సో ఒక అదనంగా ఆర్టీసీ సిబ్బంది కూడా మరొక 100 మంది ఉన్నారని నిన్న కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది చాదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు